చూసారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత విచిత్రమైన దేవుడు. నేను నీ మధ్యనే ఉంటానంటాడు, అప్పు సమస్యకు గురి చేస్తాడు. నేను నీ మధ్యనే ఉంటానంటాడు, కష్టాలకు గురి చేస్తాడు. తెగని కన్నీరుకి గురి చేస్తాడు. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయేటట్టుగా చేస్తాడు. కన్నీళ్ళు కళ్ళు క్షీణించుకుపోయేటట్టుగా చేస్తాడు. కానీ అంటాడు, నేను నీ మధ్య ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దుకై ఎక్కడుండేవాడు? రాజు గుమ్మం దగ్గర ఉండేవాడు. మహిమ ఎప్పుడొచ్చింది? శ్రమ. ఏమొచ్చింది? శ్రమ. యూదులందరికీ శ్రమ వచ్చింది. ఆ శ్రమ వలనే కదా మొర్దుకైకి పేరు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, యేసయ్యకి మహిమ ఎప్పుడొచ్చింది? యేసయ్యకి మహిమ ఎప్పుడొచ్చింది? మరణించి 3 దినాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సజీవుడై పునరుద్ధానపు శరీరముతో లేచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ లేకుండా మహిమ రాదు, కష్టము లేకుండా మహిమ రాదు, నింద బాధ లేకుండా మహిమ రాదు. నీకు మహిమ కలగ చేయుటకు నా దేవుడు అప్పు సమస్యని నీ ఇంటిలోనికి పంపిస్తున్నాడు. ఒక రోగాన్ని నీ ఇంటిలోనికి పంపిస్తున్నాడు. ఒక గొడవని నీ ఇంటిలోనికి పంపిస్తున్నాడు. ఏమిటి, ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి నాకు ఈ బాధలు కష్టాలు వేదనలు నేను అంటే, వాటితో నువ్వు మాట్లాడి చూడు సంగమా. అవి చెప్పే మాట ఏమిటి తెలుసా? కొద్ది రోజులు ఓర్చుకో, ఎక్కువ రోజులు నీ ఇంట్లో ఉండను. అమ్మో, నువ్వు తిట్టే తిట్లు అస్సలు నేను భరాయించలేను. నీ నోట్లో నోరు పెట్టేదానికన్నా కూడా అన్నిల నోట్లో నోరు పెట్టడం మేలు. నీ ఇంటిలో నువ్వు ఉండమన్నా అస్సలు ఉండను. కానీ అదిగదిగదిగో సింహాసనం మధ్యలో ఉన్న ఒక గొర్రె పిల్ల ఉంది, ఆయన చెప్తేనే నీ ఇంటిలోకి వచ్చాను. నేను కొంత సమయం మాత్రమే నేను ఉంటాను. నేను వెళ్ళిపోతే నీకేమిస్తానో తెలుసా? మహిమనిచ్చేసిపోతాను. సంతోషంగా అర్థమైన వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ, ఈ మధ్య నేనున్నానన్న దేవుడు నీకేం కలగ చేస్తాడో తెలుసా? మహిమను కలగ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.